హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు రాణి షైని. నేనైతే ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి. సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు వచ్చిన విధంగా ఇలా అయితే చేస్తున్నాను. ఇలా చేయడానికి వచ్చేసి నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వచ్చి కారం వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వీటిని చిన్న తరుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్లోకి ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని వేసుకున్నానండి. ఇవి వేగడానికి బాగా ఉల్లిపాయలు తొందరగా వేగడానికి వచ్చేసి 1 స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఆనియన్స్లోకి ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా వేగుతాయి. తర్వాత వచ్చేసి నేనైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపెట్టుకుందామండి. ఆ తర్వాత వచ్చి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందామండి. ఈ చికెన్ వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా చికెన్లో ఉండే నీళ్ళల్లా ఇంకిపోయేంత వరకు బాగా అయితే కలిపేసి పెట్టుకుందామండి. ఇలా చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసాక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. నేను కారం ఎక్కువ తింటానని 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్న. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే బాగా తిప్పుకుందామండి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ అయితే పోసుకున్నాను అండి. నేను చికెన్లో పోసిన వాటర్ అలా ఇంకిపోయేంత వరకు మనం అయితే బాగా కలిపేసుకుందామండి. ఇట్లా చిక్కబడేంత వరకు మనమైతే బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు తిప్పుకొని ఆ తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు ఇంకా కొంచెం తిప్పుదామండి. చూసారా చికెన్ చిక్కబడిపోతుందండి. ఇది సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. బాగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.